అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యువత పౌరు అని ఒక నినాదంతో గౌరవనీయులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువతకి రాష్ట్రంలో మోసం జరిగింది, నిరుద్యోగులకు మోసం జరిగింది అని ఒక నినాదం ఇస్తే ఈ రోజు వేలాది మంది యువత ఇవాళ రోడ్డున పట్టి ఈ ప్రభుత్వం 9 నెలలు ఎన్ని రకాలైన మోసాలు చేసినా యువతకి ఏ రకమైన పేద విద్యార్థులకి ఏ రకమైన మోసం చేసిందో ఈ రోజు నినదించడానికి ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మెడపచ్చి అమలు చేయడానికి ఈ రోజు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్న ఈ ప్రభుత్వానికి విచ్చేసిన యువత అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ ఎన్నికల్లో అత్యధికమైన మోసాలు చెప్పి మాయ మాటలు చెప్పి మీకున్న ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మభ్యపరిచి మీరు ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు, పదవులు సంపాదించారు. మీ హామీలు చూస్తే కొండలు, మీరు చెప్పే మాటలు చూస్తే ఇవాళ ఏ కార్యక్రమాలు లేక ఇవాళ మీరు సుమారుగా మీ అందరికీ తెలుసు ఆనాడు పేదవాడు చదువుకోవాలి, పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వమే విద్యను అందించాలి. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మాటలు చెప్పారో ఈ దేశంలో ప్రభుత్వానికి పేద ప్రజల కోసం చదువు కోసం ప్రభుత్వాలే పెట్టుబడి పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆ చదివే ఆస్తిని చెప్పిన ఒక ఆలోచనతో నినాదంతో ఆనాడు కీర్తి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు తయారు చేసి, అనేక మంది సైంటిస్టులు తయారు చేసి, అనేక మంది డాక్టర్లు తయారు చేసి ప్రతి కుటుంబంలో పేదవాడు నా కొడుకు కూడా ఇంజనీర్ అవుతున్నాడు, నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతుంది అని చెప్పుకునే ధైర్యంగా ఈ రోజు చేస్తే మీరు వచ్చి మళ్ళీ ప్రభుత్వాలు నచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తనయుడు వచ్చారు. సుమారు ప్రతి సంవత్సరం కూడా 3,600 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న 93% మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇచ్చి ఏ తల్లి తండ్రి కూడా నా కొన్నామని చదువుకోవడానికి నేను ఇబ్బంది పడక్కర్లేదు, నేను అప్పు చేయక్కర్లేదు, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని చెప్పి ఆనాడు చేస్తే ఈనాడు మళ్ళీ ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పడుకోలేక ఇవాళ మేనేజ్మెంట్ లో టీసీలు ఇచ్చి మీ పిల్లలకి ఫీజులు కడితేనే మీ చదువులు, లేదంటే ఈ ప్రభుత్వం చదివించదని చెప్తే ఇవాళ అసెంబ్లీ వేదికగా కానీ ఎక్కడా చూస్తే మాట్లాడుతున్నారు మాయ మాటలు. మీరు గత ప్రభుత్వం అలా చేశారు, గత ప్రభుత్వం ఇలా చేశారని చెప్తున్నారు కానీ ఈ 9 నెలల కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కావాల్సిన సుమారు 4,000 కోట్ల పైచిలుగా ఈ ఒక్క రూపాయి కూడా మీరు ఇవాళ కేటాయించలేని పరిస్థితి ఉంది. ఇవాళ కొత్తగా బడ్జెట్ లో తీసుకుంటే సుమారు 7,000 కోట్ల రూపాయలు దీనికి కావాల్సి వస్తే ఎక్కడా కూడా మీరు నిధులు సుమారు అరకొర నిధులు ఇచ్చి ఇవాళ పేద విద్యార్థుల కోసం మీరు పొట్టలు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ అదే కాదు, నిరుద్యోగులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పారు, అమ్మ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు ఉన్నారు, లేదంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడొచ్చింది నిరుద్యోగ భృతి? వచ్చిందా అని అడుగుతున్నాడు. ఎక్కడైనా వచ్చిందా? ఒక్కరికి లేదు. 2వ సంవత్సరం వచ్చింది, బడ్జెట్ లో లేదు, కానీ ఎక్కడ మాట్లాడరు. ఎన్నికల హామీలంటే టీవీ చూసి భయం వేస్తుంది అంటారు. ఎన్నికల్లో ఓట్లు అడిగినప్పుడు మాత్రం పదవులు కావాలా, అధికారం కావాలా, డబ్బు కావాలా, ఇలాంటి ఆలోచనలు చేసిన మీరు ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి మళ్ళీ తెలియజేస్తూ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో సుమారు అది కానీ లేదు. ఏదైతే ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగ భృతి అన్నారో సుమారుగా ప్రతి ఒక్కరికి 7,200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో సుమారు విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగులకి ఈ ప్రభుత్వం బకాయి పడింది. గత సంవత్సరం 36,000, ఈ సంవత్సరంలో బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా మీరు పెట్టలేదు. ఈ సంవత్సరం 36,000 తీసుకుంటే సుమారు 72,000 ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ ప్రభుత్వం బకాయి పడి ఉంది. దాని గురించి మాటల్లో ఇక 3వ తీసుకుంటే మీ అందరికీ తెలుసు, ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ఇవాళ చదువుకుంటే డాక్టర్ అవ్వాలని చెప్పి ఆనాడు విజయనగరం అమ్మవారి సాక్షిగా నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ
విజయనగరానికి అనేక మంది పెద్దలు పరిపాలించారు, అనేక మంది ప్రభుత్వాలు చెప్పాయి. ఈ ప్రభుత్వానికి మెడికల్ కళాశాల ఇవ్వలేదంటే ఇవాళ విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించి గత సంవత్సరంలో అడ్మిషన్లు స్థాపించి ఇవాళ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు పెడితే 17 మెడికల్ కాలేజీ ప్రభుత్వ వైద్య కళాశాలలో 5 కళాశాలలు స్థాపిస్తే అందులో మొట్టమొదటి కళాశాల విజయనగరం ఉంది. రెండో సంవత్సరం ఈ సంవత్సరం 5 కళాశాలలు పెట్టి ఇవాళ అత్యధికంగా ఇవాళ డాక్టర్లు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే ఇవాళ మీరు వచ్చి ప్రైవేట్ మెడికల్ విద్యని ప్రైవేట్ పరం చేస్తాం, ప్రైవేట్ పరం చేసి ఆ విద్యను ఇచ్చి అమ్ముకుంటాం, అంతేగాని పేదవాడికి డాక్టర్ అయ్యే అర్హత లేదు అని చెప్పే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ప్రైవేటీకరణ ఎక్కడ చేయొద్దు. ఏదైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వమే నడపాలి, ప్రభుత్వ వైద్య విద్యార్థులను తయారు చేయాలి. గత ప్రభుత్వాలు ఎలాగైతే చేశాయో ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ మిమ్మల్ని అందరి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇవాళ వేలాది మందిగా ఉద్యోగులతో, నిరుద్యోగులతో, విద్యార్థులతో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇవాళ మెమరాండాన్ని సంప్రదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఏవైతే మీరు హామీలు ఇచ్చారో 9 నెలల కాలంగానే వాళ్ళ ప్రజలు రోడ్లెక్కి ఇవాళ ప్రతి దగ్గర కూడా ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా తెచ్చుకున్నాం, జగన్ అన్నని దూరం చేసుకున్నాం అని చెప్పి ఇప్పటికే తెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు చేస్తున్న రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగంలో పరిపాలన చేస్తున్నారు తప్పించి ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా, ప్రజాస్వామ్య వాదులుగా మీరు ఉండకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు తప్పకుండా ప్రజా కోర్టులో మీరు తప్పకుండా మీకు శిక్ష పడక తప్పదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.